కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. అందరికీ నమస్కారం. నేను మీ శివాని. ఈ రోజు మనతో పాటు వంజ రామశెట్టి గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే మా శివాని. మ్యామ్, ఈ 2026 ఇయర్ లో న్యూమరాలజీ ప్రకారం 9, 18 అండ్ 26 ఈ డేట్స్ లో పుట్టిన వారికి ఏ రకంగా ఉండబోతుంది? ఓకే, 2026లో ఎవరైతే 9, 18, 27 ఈ 3 డేట్స్ లో ఎవరైతే పుట్టున్నారో వాళ్ళకి నంబర్ 9. ఓకే, నంబర్ 9 అంటే మార్స్ అంటే కుజుడు. ఓకే, ఫైర్ ఎనర్జీ అంటాం. ఓకే, సన్ అండ్ సన్ రెండు ఫైరే, కోపం. ఓకే, సో కార్డ్స్ ప్రకారం ఎట్లా ఉందో ఒక్కసారి చూసి తెలుసుకుందాం. ఈ 9 నంబర్ వాళ్ళకి కోపం విపరీతంగా వచ్చేస్తాం. ఓకే, ఓకే, ఈ ఇయర్ అలా ఉందన్నమాట. ఎందుకంటే మామూలుగా 9 నంబర్ నార్మల్ గానే ఉంటారు, బట్ ఈసారి ఏమైంది, 2026 నంబర్ 1 సన్ అండ్ 9 రెండు ఫైర్ ఎనర్జీస్ కాబట్టి టూ మచ్ ఆఫ్ యాంగర్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అయితే బట్ దాన్ని కాస్త కంట్రోల్లో పెట్టుకోవడం ఒకటి. రెండోది, మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా భూమి మీద ఇన్వెస్ట్ చేస్తే, ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఓకే, ఓకే, బాగుంది. ఓన్లీ కోపం ఒకటే. కార్డ్స్ ప్రకారం ఒక అడ్వైస్ ఏంటంటే, ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనే ఒక సామెత ఉంది కదా, అది మీరు చేయాలన్నమాట. మనం ఇంట్లో వాళ్ళకి ఏం చేయం, ఇంట్లో వాళ్ళకి ఎట్లాంటి హెల్ప్ చేయం. అమ్మ కొంట్లో బాగోపోయినా, నాన్న కొంట్లో బాగోపోయినా, సిస్టర్స్ బాగోపోయినా వాళ్ళని జస్ట్ ఇగ్నోర్ చేస్తాం, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. అదే మీ ఇంటి పక్కన వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, ఎవరో మీ ఫ్రెండ్స్ అవగానే వెంటనే ఫాస్ట్గా వెళ్ళిపోయి చేసేస్తాం. అట్లాంటి వాళ్ళని చాలా మంది చూస్తాం. సో మీరు అట్లాంటివి కాకుండా ఫస్ట్ మీ ఇంట్లో వాళ్ళ బ్లెస్సింగ్స్ చాలా చాలా అవసరం. బయట వాళ్ళకంటే కూడా మీ ఓన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో రిలేషన్షిప్స్, వాళ్ళకి సహాయం చేయండి. దాని తర్వాత బయట వాళ్ళ గురించి ఆలోచించండి. ఇది మీకు ఇయర్ మొత్తానికి ఒక అడ్వైస్ ఏదైనా ఉంది అంటే ఇది ఒకటే అడ్వైస్. ఈ ఇయర్ మీరు ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేసినా, ఏదైనా అసెట్స్ మీద ఇన్వెస్ట్ చేసినా, నెక్స్ట్ ఇయర్ కల్లా అవి మంచి రిటర్న్స్ మీకు అవి ఇస్తాయి. హెల్త్ పరంగా చూసుకుంటే ఓన్లీ కోపంని కొంచెం కంట్రోల్లో చేసుకోవాలి, కంట్రోల్లో పెట్టుకోవాలి, అదొకటి. జాబ్ అండ్ వర్క్ బిజినెస్ పరంగా చూసుకుంటే బ్యూటిఫుల్గా ఉంది. కాకపోతే శత్రువులను కూడా ఎక్కువ యాడ్ చేసుకునే సంవత్సరం ఈ సంవత్సరం. ఎందుకు అంటే మీ మాట తీరు వల్ల, మీ బిహేవియర్ వల్ల ఇంట్లో కూడా మీకు శత్రువులు ఏర్పడే ఛాన్సెస్ ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ముందే కొంచెం న్యూమరాలజికల్గా నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను కాబట్టి మీ మాట తీరు, మీ ప్రవర్తనలో కొంచెం చేంజెస్ తెచ్చుకుంటే మిగతాదంతా ఓవరాల్గా ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. ఓకే, దీంతో పాటు మీరు పాజిటివ్ న్యూస్ ఏంటంటే వర్క్ పరంగా బాగుంది అని చెప్పాను. అండ్ వర్క్ పరంగా మీకు ఎక్సలెంట్ గ్రోత్ ఉంటుంది. ఓకే, అంటే అవుట్ గ్రోయింగ్ అంటాం. ఒకసారి మీకే అనిపిస్తుంది, నేనేనా ఇంత బాగా చేస్తున్నానని మీ మీద మీకే ఒక సెల్ఫ్ డౌట్ వస్తుంది. సో అంత బాగా సక్సెస్ఫుల్ గా ఉంటారు. ఓకే, సో ఓవరాల్ గా 2026 చిన్న రెమెడీ, కోపాన్ని కొంచెం కంట్రోల్లో పెట్టుకోవడము. ఓకే, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, హనుమంతుడి ఆరాధన ఎంతగా చేసుకోగలిగితే అంత ఎక్సలెంట్ గా మీకు ఉంటుంది. మీకు ఇంకొక చిన్న రెమెడీ ఏంటంటే, స్కూల్ స్టూడెంట్స్ కి కానీ ఎవరికైనా మీరు బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయండి ఈ 2026. ఏదైనా మంచి, అంటే ఇప్పుడు బిఫోర్ వాళ్ళ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే ముందు ఒకరికైనా పర్వాలేదు. ఓకే, బట్ నిజంగా జెన్యూన్ గా మీరు ఇచ్చిన పుస్తకాలు, మీరు కొన్ని ఇచ్చిన వాట్ ఎవర్ బుక్స్ అవి వాళ్ళు వాడేలాగా చూసుకుంటే సరిపోతుంది. ఓకే, ఓకే. మరి న్యూమరాలజీ ప్రకారం ఈ నెంబర్ 9 వాళ్ళకి ఏ రకంగా ఉండబోతుందో అండ్ ఎటువంటి రెమెడీస్ తీసుకోవాలో అవన్నీ కూడా చెప్పినందుకు థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే మా.